మీకు ముఖ్యంగా మొదటిగా నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఒకరి భావజాలను ఒకరు చెడగొట్టే పరిస్థితులు లేరు. ఒకరిపైన ఒకరు బురద చల్లుకోరు. అయితే జరుపుకుంటున్నారు కదా. క్రైస్తవులలో కానీ హిందువులలో కానీ పని బాట లేని పౌరంబోకులు సోషల్ మీడియాలో కూర్చొని రెండు మతాలను రెచ్చగొట్టి వాళ్ళ డబ్బులు సంపాదించుకోనికే వాళ్ళ కుటుంబాలను నడిపించుకోనికే చేస్తున్న పరిచర్యలో ఇది జరిగింది. అవును, అంటే హిందువులలో చాలామంది మహా పండితులు ఉన్నారు. పండితులు ఎవరు క్రైస్తవుల మీద దాడి చేయమని చెప్పారే, ఒక మతం మీద కానీ కులం మీద దాడి చేయమని చెప్పారు. మా ఇంటి పక్కన హిందువులు ఉండరు, మా బంధువులు హిందువులు ఉంటారు, మాకు తెలిసిన స్నేహితులు హిందువులు ఉంటారు, వాళ్ళు దాడి చేయరే. పని బాట లేని పౌరంబోకులు ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని పని లేక ఇలాంటివన్నీ సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళ కౌంటర్ ఇవ్వాలి కాబట్టి మా వాళ్ళు కొంతమంది కౌంటర్ ఇస్తారు. అయితే అట్లాంటి మా వాళ్ళకు కూడా కొంతమంది పని బాట లేకుండా సోషల్ మీడియాలో కూర్చొని దాన్ని నడిపించుకుంటూ డబ్బులు సంపించుకుంటూ ఉన్నారు. అసలు ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ఖండించాలి. అసలు సోషల్ మీడియాలోనే మతాలపైన కులాలపైన చెప్పుకోకుండా అలాంటి ప్రచారాలు చేయకుండా ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు వేయాలి, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో మనోహర్ దాస్ అనే వ్యక్తి మనం ఎక్కువగా వింటున్నాం. సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని గొర్రెలు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ మీకు కేటాయించేసి ఆ గొర్రె ఈ గొర్రె నెల్లూరు గొర్రె విజయవాడ గొర్రె అని చెప్పేసి కొంత సాదృశ్యంగా కూడా చూపిస్తూ ప్రతి వాడు ఫోన్ చేయడం, ఆ ఫోన్ చేసిన వాడి కాంటాక్ట్ ఇలా ఫీడ్ చేసుకోవడం అని చెప్పేసి కూడా ఆయన కొంత ఇది చేశాడు. అంటే ఎందుకు తన సనాతన ధర్మం తన గొప్పతనాన్ని, తన యొక్క హిందూ దేశం గొప్పతనాన్ని చాటి చెప్పకుండా కేవలం క్రిస్టియానిటీలో, అంటే క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తులందరి మీద కూడా బురద జల్లే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నట్టు, దీనికి గల కారణాలు ఏంటి? ఎవరైనా వెనకాలండి ఎంకరేజ్ చేస్తున్నారా ఇలాంటి వ్యక్తులు? అంటే మీరేం చెప్పుకొస్తారు? మనోహర్ దాస్ అనే వ్యక్తి అటు మనిషే కాదు మా లెక్కలు. వాని మాటలకు మేము స్పందించవలసిన అవసరమే లేదు. క్రైస్తవులు వాని మాటలకు స్పందిస్తారు కాబట్టి వాడు హైలైట్ అవుతున్నాడు. ఒకటి, వాడు ఒక తోడేలాడు. తోడేలు అంటే శవాల మీద ఏరుకొని తినేస్తుంది, ఏదైనా జబ్బులు ఉన్నదాన్ని ఆ జబ్బును తినేస్తుంది. తోడేలికి మాట మనసు మర్యాద ఏముండదు. వాడు ఎప్పుడు చూసినా గొర్రెలు గొర్రెలు అంటుండు కదా. ఆ గొర్రెలు క్రైస్తవులను ఎందుకు అంటున్నాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేము అనుకోవట్లేదు. వాడు ఒక వేస్ట్ ఫెలో అని. ఆయనకి భార్య పిల్లలు లేరు, కుటుంబం లేదు, బాధ్యత లేదు, రోడ్డు మీద అడుక్కునేవాడు. వాడు అడుక్కునే వాటిలో కూడా మేము స్పందించాలా? కాదు కదా, మేము స్పందించాం. మనోహర్ దాస్ అంటాడు మా క్రైస్తవులు లెక్కనే లేదు. మనోహర్ దాస్ లాంటి వాడిని ప్రభుత్వాలు పట్టించుకొని వాడిని తన్ని జైల్లో వేసినప్పుడు వాడిని తెలుస్తుంది అప్పుడు. ఎందుకంటే వాని మీద కూడా మేము చర్యలు తీసుకోవడం తొందరలో. వాడు ఎవడో కాషాయం వేసుకున్నంత మాత్రం హిందువు కాదు, బైబిల్ పట్టుకున్న మాత్రం క్రైస్తవుడు కాదు. నిజమైన కాషాయం తీసుకున్నాడు మతాలపైన కులాలపైన దాడి చేయడు. నిజంగా బైబిల్ పట్టుకున్నాడు వేడుని విమర్శించాడు, వేరుతోనే దాడులు చేయడు. ఇది మా సిద్ధాంతం. భారతదేశంలో మేము పన్ను కడుతున్నాము, భారతదేశంలో ప్రభుత్వాలను గౌరవిస్తున్నాము, ప్రభుత్వాలకు జవాబుదారీగా ఉన్నాము, మేము ఓటేస్తున్నాము. మాకు అన్ని విధాలుగా దేశంలో హక్కు ఉంది. దేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ క్రైస్తవుల పైన బతుకుతున్నాము. ఇంతమంది క్రైస్తవులు ఉన్నాం, కోట్లలో ఉన్నాం, 30% జనాభా మేమే ఉన్నాం. మేము ఎప్పుడూ ఇటువంటి చెప్పుకోలేదే. ఆఫ్టర్ ఆల్ ఒక రాధా మనోహర్ అనే బుచ్చగాడి కోసం నేను మాట్లాడవస్తే వాని స్థాయిని నేను పెంచడం అవుతా. వాని కోసం మాట్లాడే స్థాయి వానికి లేదు. వాడు బుచ్చగాడండి, వానితో మాట్లాడడం తీసేసి. మతం అంటే ఏంటి అసలు? మతం అంటే మార్గం, అంటే మంచిని బోధిస్తుంది, మంచిని మాట్లాడంటది, మంచిని చూడంటది, మంచిని చేయంటది, ప్రజలను ప్రేమించమంటది, నిన్ను నాశనం చేసే వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళని మార్చు అంటది. తప్ప నువ్వు పట్టుకొని మా గ్రంథంలోకి వచ్చాయి, లేదంటే మొత్తం అలాగా ఉండిపో అని చెప్పదు మతం. మతం అనేది మంచి మార్గాన్ని నేర్పించేది మతం. హిందుత్వం ఏం చెప్తుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? హిందుత్వం ఏం చెప్తుంది అనేది ఇంతవరకు తెలుసుకోలేదండి. తెలుసుకుంటే మీకు చెప్తాను ఖచ్చితంగా. హిందుత్వంలో ఎందుకంటే మేము చూడలేదు, మేము చేయలేదు. మా తాతలు మా నాన్నలు మేము పుట్టినప్పుడు ఇందులో ఉన్నాం కాబట్టి దీనికోసం అడగని చెప్తాం. హిందుత్వం ఏం చెప్పినా కానీ ఏ మతమైనా ఏ కులమైనా శాంతిగా ఉండమని, నిజాయితీగా బతకమని చెప్తా తప్ప అన్యాయాలు చేయమని, దాడులు చేయమని చెప్పదు, ఒకరిని విమర్శించమని చెప్పదు. అంటే ప్రవీణ్ పగడాల్ గారి విషయానికి వస్తే ఆయన హత్య కేసు అంటే చాలా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ఎక్కువ విస్తృత చర్చకైతే దారితీసింది. అంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికంగా జరిగిందని భావించారా, లేకపోతే దీని వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయని భావించారా? ఉంటే దీని వెనకాల ఉన్నది ఎవరు అంటే మీరేం చెప్పుకొస్తారు? ప్రవీణ్ పగడాల్ గారిది హత్య అని మీరు నిరూపించినా ప్రూఫ్ అయిందా? అవ్వలేదు కదా. మరి హత్యని ఎలా చెప్తున్నారు మీరు? అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంకా తర్వాత పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడవచ్చు. ఇది హత్య లేదంటే యాక్సిడెంట్ అనేది మేము కానీ మీరు కానీ డిసైడ్ చేయడానికి లేదు. ముమ్మాటికి హత్య అని చెప్పేసి క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఏకరూ పెడుతున్నాయి.
అయితే అలాంటి క్రైస్తవ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ హత్యాన్ని తేలినప్పుడు వాళ్ళు పోలీసు వారికి వెళ్ళి ఆ జడ్జిమెంట్ అవి ఏమేమి ఉన్నాయో సీసీ ఫుటేజ్లు కానీ ప్రూఫ్లు కానీ ఇచ్చేస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. అంటే దీని వెనకాల ఎవరున్నారని అంటారు? దీని వెనకాల ఎవరి ప్రమేయం ఉంది, ఎవరున్నారు అనేది డిసైడ్ మేము చేయమండి. మేము చూడలేదు, పోలీసు వారికి అంత చిక్కట్లేదు, డాక్టర్లకి అంత చిక్కట్లేదు. మేము ఎలా చెప్పగలుగుతాం దీని వెనకాల ఎవరున్నారని? కొంతమంది సోషల్ మీడియాలో టైంపాస్ చేసుకొని వాళ్ళ వ్యూవర్స్ పెంచుకొని వాళ్ళ పేరు పెంచుకొని వాళ్ళ ఆర్గనైజేషన్ పెంచుకోవడానికి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సోషల్ మీడియాలో అయినా ఏదైనా సరే జనాలకు జవాబుదారీగా ఉండాలి. మనము క్రైస్తవులకు జవాబుదారీగా ఉండాలి. క్రైస్తవత్వాన్ని తీసుకెళ్ళి బురదలో పడేయొద్దు. మనము క్రైస్తవత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది, నిజాయితీ ఉంటామని ఉంది, ప్రభుత్వాలు గౌరవిస్తాయి, ప్రేమిస్తాయి, క్షమించే వాళ్ళమని చెప్పేసి అందరికి గుర్తింపు ఉంది. దాన్ని మనం అలాగే ఉంచుదాం. ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులే మేము క్షమిస్తున్నాము, ఏం చేయకముందే క్షమిస్తున్నాం అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి యాక్సిడెంటా మటరా తెలియదు. ఒకవేళ జరిగి ఉంటే మేము క్షమిస్తున్నాం అన్నారు. కానీ క్రైస్తవ సంఘాలుగా స్పందించవలసిన బాధ్యత మాది. ఇంకో సేవకుని మీద దాడి జరిగితే ఒకవేళ జరిగి ఉంటే ఆ దాడి జరగట్టు ముందుల కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అప్పుడు ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తాం. అంటే గతంలో ఒక ప్రవక్త మీద అవాకులు చవాకులు అంటే తన నోటికి వచ్చినట్టుగా ప్రవీణ్ మాట్లాడాడని చెప్పేసి నెల్లూరు నుంచి కూడా ఒక వార్నింగ్ అయితే వచ్చింది. ఆ వీడియో మీరు చూసే ఉంటారు అనుకుంటున్నా. ప్రస్తుతం ఆ వీడియో మళ్ళీ మీకు చూపిస్తా, దాని మీద మీ రియాక్షన్ చెప్తారు. సయ్యద్ సమీ హుసేన్ అనే అతను మాట్లాడాడు. సమీ కానీ అడిగే కానీ ఇవ్వడం కానీ ఎవరిని ఎవరు బెదిరించే హక్కు లేదు భారతదేశంలో. ఎవరు మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. నువ్వు మాట్లాడవచ్చు, నన్ను ఏమని అడగవచ్చు, నేను నీకు ఏమైనా సమాధానం చెప్పొచ్చు. దానికి మేము ప్రతి ఒక్కరిని స్పందించాల్సిన అవసరం లేదు. వాడోడో నేను చంపేస్తాను బెదిరించిన మాత్రం వాడు చంపేస్తాడా? చంపేసేవాడు అట్లనే ఉంటాడా? ఆడు మరో బోరుగడ్డ అనిలే అవుతాడు వాడు. నేను చంపేస్తా పొడి చేస్తా అంటే మళ్ళీ పోయి జైల్లో కూర్చుంటాడు. అంతే తప్ప క్రైస్తవ సమాజం మీద దాడి చేసిన శక్తి ఎవరికి లేదు, సేవకులను ముట్టుకునే దమ్ము ఎవరికి లేదు. మేము నమ్ముతున్నాం 100%. రేపు ఈరోజు మా సేవకుడు నడిపించే వాడి మీద దాడి జరిగిందంటే రేపు మా అందరి మీద జరుగుతుందని ఒక నమ్మకంతో మేము ఉన్నాం కాబట్టి అందరం స్పందిస్తున్నాం, అన్ని సంఘాలు స్పందిస్తున్నాయి. అంతేగాని మా మీద దాడి చేసేవాడికి పుట్టలేదండి, పుట్టడు కూడా. మా దేవుడు మనం క్షమిస్తాడు, మనం కాపాడుతాడు, మాకు శక్తి ఉంది. మా తన మేము డిఫెన్స్ చేసుకునే శక్తి కూడా మా తన ఉంది. దాన్ని బైబిల్ ప్రకారం డిఫెన్స్ చేస్తాము, ముందుకెళ్తాము. ఎలా వెళ్ళబోతున్నాం మీ కార్యాచరణ? చట్టాల ద్వారా న్యాయాల ద్వారా మేము న్యాయం పొందుతాం. మాకన్నా ముందు ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరగదని పోరాటం చేస్తాం. వాళ్ళ కుటుంబం కోసం పోరాటం చేస్తాం, క్రైస్తవ సమాజం కోసం పోరాటం చేస్తాం, ఉన్న సేవకులకు సెక్యూరిటీ కోసం పోరాటం చేస్తాం. అంతే తప్ప ఇది మేము మర్డర్ చేసిర్రు, మేము ప్రూఫ్స్ మేమని టీవీ ఛానల్లో కూర్చొని మేము డెబిట్లు పెట్టాము. నేషనల్ క్రిస్టియన్ బోర్డు సిద్ధాంతాలు అవి కాదు. మేము దేశాన్ని ప్రేమిస్తాం, సమాజాన్ని ప్రేమిస్తాం, మేము అందరినీ ప్రేమిస్తూనే ఉంటాం, మా ప్రేమను పంచుతాం మనం క్రైస్తవులం. అది మా మోటో. వాడు పుచ్చగాడండి, వాటిని మాట్లాడడం తీసేసి. మతం అంటే ఏంటి అసలు? మతం ఏం? మతం అంటే మార్గం, అంటే మంచిని బోధిస్తుంది, మంచిని మాట్లాడంటుంది, మంచిని చూడంటుంది, మంచిని చేయంటుంది, ప్రజలను ప్రేమించమంటుంది, నిన్ను నాశనం చేసే వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళని మార్చు అంటుంది. తప్ప నువ్వు పట్టుకొని మా గ్రంథంలోకి వచ్చాయి లేదంటే మొత్తం మాలాగా ఉండిపో అని చెప్పదు మతం. మతం అనేది మంచి మార్గాన్ని నేర్పించేది మతం.